వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా విశాఖలో అగ్నిమాపకకు సంబంధించినటువంటి వివిధ ఏదైతే పోర్ట్ కానివ్వండి, షిప్ యార్డ్ కానివ్వండి, ఇలా విశాఖలో ఉన్నటువంటి అనేక అతిపెద్ద పరిశ్రమలకు సంబంధించిన అగ్నిమాపక వాహనాలన్నీ కూడా బీచ్ రోడ్లో ప్రదర్శనగా నిలిచినా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఏదైతే అగ్నిమాపక శాఖకు సంబంధించిన ప్రత్యేక అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన రోబో ఫైర్కి సంబంధించిన ఒక పరికరాన్ని ఇక్కడ ప్రదర్శనగా చూపిస్తున్నాం. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ మంటలను అంటే మనుషులు వెళ్ళలేని పొజిషన్లోకి రోబోలు వెళ్ళి ఆ మంటలను ఆర్పే ప్రక్రియ అంతా కూడా మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా అగ్నిమాపక శాఖ సిబ్బంది అంతా కూడా చూపిస్తున్నారు. వీరంతా కూడా ఫైర్ ఫైటర్స్ ఏదైతే ఈ అనుకోని భవనాల్లో కానివ్వండి, ఎత్తైన పెద్ద పెద్ద బిల్డింగుల్లో కానివ్వండి, అనుకోని సమయంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటి నుంచి ప్రజలను ఎలా రక్షించాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తూ విశాఖ బీచ్ రోడ్లో సాగర్ తీరంలో ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సో ఎత్తైన భవనాల్లో అలాగే ఆయిల్ మంటలు ఏదైతే కొన్ని కెమికల్స్ ఉంటాయో, కొన్ని కంపెనీలకు సంబంధించిన కెమికల్స్ మండుతున్నప్పుడు వాటిని నీటితో ఆర్పివేయడం అనేది సాధ్యం కాదు. అలాంటి సందర్భాల్లో ఇటువంటి కెమికల్స్ను వాడటం ద్వారా ఈ అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు, అగ్ని మంటలను నివారించవచ్చు అనే విషయంలో కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ అగ్నిమాపక శాఖ ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. అలాగే ఎత్తైన బిల్డింగ్లో ఉన్నప్పుడు స్టేర్ కేసులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వేరే మార్గం లేక చాలామంది ప్రజలంతా కూడా ఆ బిల్డింగుల పైనుంచి కిందకి దూకేసే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి నేపథ్యంలో అలాంటి ప్రమాదాలు జరగకుండా రోప్ సహాయంతో ఏదైతే ఆ ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖకు కాల్ చేస్తే 101కు ఫైర్ ఫైటర్స్ వచ్చి వారిని సురక్షితంగా బిల్డింగ్ నుంచి కిందకు ఎలా తీసుకురావాలనే రెస్క్యూ ఆపరేషన్ కూడా ఇక్కడ కళ్ళకట్టినట్టు చూపిస్తారు. అలాగే ముందుగా ఒక విమానం ప్రమాదానికి గురైతే ఆ ప్రమాదంలో ఒక రెక్క ఒక బిల్డింగ్ పైన పడిపోయిన తరుణంలో అక్కడ ఆ బిల్డింగ్లో చిక్కుపోయిన వారిని కూడా హెవీ క్రేన్ దాదాపు 30 అడుగులకు పైన ఉన్నటువంటి ఈ హెవీ క్రేన్ ఎత్తైన హెవీ క్రేన్ ద్వారా ఆ బిల్డింగ్లో చిక్కుపోయిన వారిని ఎలా సురక్షితంగా కాపాడాలనే విషయాలను కూడా ఈ ఫైర్ ఫైటింగ్ ద్వారా చూపిస్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ విన్యాసాన్ని చూసేందుకైతే విశాఖకు సంబంధించిన విశాఖ నగర వాసులంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సో విశాఖలో మొట్టమొదటిసారిగా ఈ విన్యాసాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా మనం మరిన్ని ఈ ఫైర్ ఫైటింగ్ అంశాలను చూద్దాం ఇప్పుడు. సో మనం చూస్తున్నాం ఒక డిఫరెంట్ టైప్ అంటే 3 రంగుల కలిపిన జెండా ఆకృతిలో ఈ ఫైర్ సిబ్బంది అంతా కూడా ఈ ఫోమ్ చేస్తున్న విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఒక ప్రత్యేక గొట్టాల ద్వారా ఈ ఫోమ్ అనేది గాల్లోకి వెదజల్లుతున్నారు. ఎందుకంటే ఎత్తైన భవనాల్లో అంటే కెమికల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని మంటలను అదుపు చేసేది, కొన్ని ఆయిల్స్ని మండే ఆయిల్ను అదుపు చేసేందుకు అలా వివిధ రకాలైనటువంటి కలర్స్లో ఈ ఫోమ్ అన్నీ కూడా ఉంటుంది. సో ఆ ఫోమ్ని ఇక్కడ త్రివర్ణ పతాక రంగులో కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఏదైతే ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా చేస్తున్నటువంటి ఈ విన్యాసాలన్నీ కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఈ విన్యాసాలను చూసేందుకైతే విశాఖ వాసులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ బీచ్ రోడ్ తరలి వచ్చారు. ఈ విన్యాసాలన్నీ కూడా ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నాయి. ఎందుకంటే ఇది ఎంతో అవసరం, ఎంతోమందిని అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సడన్గా అనుకోని సమయంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఎవరికి ఫోన్ చేయాలి, వారు ఎంత సమయంలో వచ్చి వారు చెప్పిన సూచనల ప్రకారం మనం ఎలాగా బిల్డింగ్ నుంచి బయటపడ్డాం అనే విషయాలను ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇది ఇక్కడ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ డెమోన్స్ట్రేషన్. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.